హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏపీ డ్వాక్రా మహిళలకు మొత్తానికైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. 30,000 రూపాయల సబ్సిడీతో వాహనాలను ఇవ్వడం, అంటే కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే 30,000 రూపాయల సబ్సిడీ ఇస్తారు ప్రభుత్వం. 30,000 రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం వాళ్ళకు ఎలక్ట్రిక్ వాహనాలను ఇస్తుంది, డ్వాక్రా మహిళలకు మాత్రమే. అది ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, దాని విధి విధానాలు ఏమిటి అనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. చెప్పే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా 10 మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక టాపిక్లో భాగంగా ముందుకు వెళ్దాం రండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల యొక్క ఆర్థికాభివృద్ధి కోసం డ్వాక్రా మహిళల కోసం వినూత్నంగా ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ఇది మెస్మా ర్యాపిడో సహకారంతో ఈ బైజూస్లు, ఈ ఆటోలపై 12,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు సబ్సిడీ అందిస్తుందన్నమాట. ఈ పథకం ద్వారా విజయవాడ, విశాఖపట్నం ఇంకా కొన్ని ప్రాంతాల్లో 400 మంది పైగా మహిళలు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారన్నమాట. దీనికి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఈ పథకానికి అర్హులు. అవకాశాన్ని ఇంకా సద్వినియోగం కూడా చేసుకునేదానికి చాలా వీలుందన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలకు మాత్రమే, వాళ్ళు డ్వాక్రా సంఘాల్లో ఉండాలి, అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా ఈ ర్యాపిడో యాప్తో ఈ బైక్ లేదా ఈ ఆటో నడుపుకుంటూ రోజుకు 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు సంపాదించవచ్చు. అదేవిధంగా నెలకు కనుక వాళ్ళు ఒక 150 రైడ్స్ కనుక కంప్లీట్ చేశారంటే వాళ్ళకు కంపల్సరీ 1,000 రూపాయలు బోనస్గా కూడా ఇస్తారనమాట. ఈ ర్యాపిడో కంపెనీ వాళ్ళు, ఈ ర్యాపిడో యాప్ వాళ్ళు అనమాట. అదే కనుక 300 రైడ్స్ కనుక ఒక నెలకు కంప్లీట్ చేశారంటే వాళ్ళకు అదనంగా 2,000 రూపాయలు మళ్ళీ బోనస్గా కూడా ఇస్తారనమాట. చూడండి, రోజుకు 1,500 నుంచి లేదంటే 1,000 రూపాయలు కానివ్వండి, 1,500 కానివ్వండి సంపాదించుకునే అవకాశం ఉంది దీని మధ్యలో. అదేవిధంగా మళ్ళీ నెలకు ఒక 1,000 రూపాయలు, 2,000 రూపాయలు మళ్ళీ బోనస్ కూడా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది మొత్తం మీద మీరే ఆలోచించండి. మంత్లీ ఎంత లేదన్నా కానీ డైలీ 1,000 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ సరాసరిగా 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మళ్ళీ అదనంగా 1,000, 2,000 రూపాయలు కూడా మళ్ళీ వాళ్ళకు బోనస్గా కూడా వస్తుందన్నమాట. ఇది వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానివ్వండి, ఇంకా కుటుంబం నడపడానికి కానివ్వండి, ఈ ఆదాయం అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే ఈ పథకం డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు, అది వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే అని ప్రభుత్వం మళ్ళీ 30,000 రూపాయల సబ్సిడీతో వాహనాలను ఇస్తుంది. అది ఈ బైక్, మామూలు బ్యాటరీ బైకులు కానివ్వండి, ఎలక్ట్రిక్ బైకులు కానివ్వండి, లేదంటే ఎలక్ట్రిక్ ఆటోలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వాళ్ళకు సబ్సిడీ మాత్రం ఇస్తారనమాట. దీంట్లో ముఖ్యంగా రాజమండ్రి, కాకినాడ, తిరుపతి ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈ పథకం ఇప్పుడిప్పుడే వ్యాప్తి కూడా చెందుతూ ఉందన్నమాట. ర్యాపిడో శిక్షణతో మహిళలు సులభంగా యాప్ని ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ డ్వాక్రా మహిళల ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీ పథకం మహిళా సాధికారకతకు ఒక గొప్ప ముందడుగని కూడా అనుకోవచ్చు. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే, స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనుకుంటే ఈ పథకంలో మీరు కూడా చేరే అవకాశం ఉంది, చేరొచ్చును కూడా. కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైనా కానీ వాళ్ళకు బైక్ లైసెన్స్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, లేదా ఆటో డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలా అనుకుంటే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చును ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయం. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.